ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన నిర్వహించింది. అయితే దాంట్లో కొన్ని లొసుగులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పెట్టినట్లు తెలుస్తుంది. ప్రజలు దరఖాస్తు చేసుకున్న ఫామ్లను ర్యాపిడో ద్వారా తరలిస్తున్నారు. తాజాగా ఈ విషయం బాలనగర్ ఏరియాలో రోడ్డుపై పడ్డ దరఖాస్తుల ద్వారా బయటపడింది. కాంగ్రెస్ సర్కార్ అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు రోడ్డుపై గాల్లో ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్లోని హయత్ నగర్ సర్కిల్కు చెందిన అప్లికేషన్లు బాలనగర్ ఫ్లైఓవర్పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరించేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు. సార్, ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం. ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్నా, ఎక్కడ ఉంటావు అంటే నేను పాండా పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నాడు, మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు, ఏడ పికప్ చేసినావంటే చెప్పాడు. ఇక మనం ఏమర్థం చేసుకోవాలి? మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోబోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాల్లో ఉండాలి, సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి. హైదరాబాద్ చేస్తా. ఇక మీరే చెప్పండి. ఇక మరి